ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 116వ కీర్తన 3 నుండి 5 వచనములు. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవితములో భయంకరమైనటువంటి వేదనలు, శ్రమలు, భయంకరమైనటువంటి ప్రాణభయం అంటే మరణాంధకారమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు మరణము చాలా సమీపముగా ఉంది మనుషునికి. చూడండి, మాట్లాడితే చచ్చిపోతా అంటారు, మాట్లాడితే చంపుతా అంటారు. అంత ఈజీ అయిపోయింది ఈ అంచె దినములలో ప్రియ దేవుని బిడ్డారా. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, నమ్మకము కలిగిన, విశ్వాసము కలిగినటువంటి వారు చేయవలసింది ఏంటి అనంటే, ఆ వేదనలు కలిగిన, శ్రమలు కలిగిన, మరణాంధకారములో చిక్కుకొని ఉన్న ప్రభువుకి మొరపెట్టేటువంటి మనస్సుని, ఆలోచనను కలిగి ఉండాలి. ఆపద వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రక్కవారికో లేదంటే ఎవరికో మొరపెట్టడం కాదు, ఎవరికో చెప్పడం కాదు, కానీ మొట్టమొదటిగా సృష్టికర్త అయిన, మరణమును తప్పించగల దేవునికి ప్రార్థన, విజ్ఞాపన చేసినట్లయితే ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడని రుచి చూచిన భక్తులు ఈ వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో ఇస్తున్నటువంటి, మీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఏ వేదనలో మీరు ఈరోజు ఉన్నారు, ఏ శ్రమలో మీరు ఈరోజు ఉన్నారు, ఏ మరణాంధకార పరిస్థితుల్లో ఈరోజు బాధపడుతూ ఉన్నారో, భయపడకండి, ప్రభువుకి మొరపెట్టండి. ఆయన మంచి దేవుడు, వాత్సల్యత కలిగిన వాడు, శ్రమలో నుండి తప్పించగలిగిన దేవుడు, తప్పించిన దేవుడు, తప్పిస్తూ ఉన్నటువంటి దేవుడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక శ్రమలు, వేదనలు ఎవరికి అనంటే మంచిగా బ్రతికే వారికి, ఎవరికి అనంటే నీతిగా బ్రతికే వారికి, ఎవరికి అనంటే న్యాయముగా బ్రతికే వారికి వస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. ఎలా అంటే అలా బ్రతికే వారికి శ్రమలు ఎందుకు ఉంటాయి, వేదనలు ఎందుకు ఉంటాయి? ఎవరెట్టు పోతే నాకేంటి అనుకునే వారికి ఎందుకు బాధ ఉంటుంది? ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరిని చంపాలని చూస్తారు? మంచివారినే, నీతిమంతులనే, పోరాడేటువంటి, న్యాయం కోసం పోరాడేటువంటి వారినే జాగ్రత్తగా గమనించినప్పుడు వీరిని చంపాలని చూస్తూ ఉంటారు. ఆ మరణ బంధకాలు కాచుకొని ఉంటాయి వారిని మృంగాలని. ఈ మనుష్యులు వారిని నశింప చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీలో కూడా ఏదైనా శ్రమలు, వేదనలు ఉంటే, ఇదిగో దుఃఖములో ఉంటే ప్రభువుని మొరపెడదాము. ఆయన విడిపించేటువంటి దేవుడని వాగ్దానము చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఆయన పాదముల చెంత చేరి ప్రార్థన, మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండండి. అది ఎంత పెద్ద శ్రమైన, ఎవరు తీర్చలేని సమస్య అయినా సరే ఆయన తీర్చగలిగిన దేవుడు, వాత్సల్య సంపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభులో వారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ మరణాంధకార భయములు, ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే రోగాలు ఎలా ఉన్నాయంటే, చిన్న రోగాన్ని కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హాస్పిటల్కి వెళితే ఒరిజినల్గా ఉండే సమస్యను ప్రక్కన పెట్టి మిగతా టెస్టులన్నీ చేసి లక్షల రూపాయలు వారు గుంజుకొని భయంకరంగా మనిషిని వేధిస్తూ, అప్పుల పాలు చేస్తూ, ఈ అప్పులను బట్టి మనోవేదన కలిగి మరణాంధకారంలోనికి వెళ్ళిపోతున్నారు చాలామంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. వాస్తవంగా జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరణాన్ని తప్పించగలిగిన దేవుడు. ఆయనకి ఇష్టమైతే
ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు శ్రమలో నుంచి విడుదల చేసి తోడుగా ఉండేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ, ఏ వేదనను పొందుకుంటూ ఉన్నావో, ఏ శ్రమలో ఈరోజు మీరున్నారో, ప్రభువుకి ప్రార్థన విజ్ఞాపన చేద్దాము. దేవుడు విడుదల కలిగిస్తారు. విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈ బిడ్డలు నాయన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఏ వేదన వారిని వెంటాడుచూ ఉందో మీకు తెలుసు నాయన. సహాయము చేయండి. మీకు మరుగైనటువంటి మానవ హృదయము ఏది కూడా లేదు ప్రభువా. సహాయము చేయండి నాయన. మీరే బిడ్డలకు ఆ వేదన నుండి, అయ్యా ఆ శ్రమ నుండి విడుదల కలిగించుదురుగాక. మీరేనైనా మీ బిడ్డల కుటుంబములను ఆశీర్వదించుదురుగాక. అయ్యా, దయగలిగిన మా తండ్రి, వాత్సల్య సంపూర్ణుడా, మీ బిడ్డల పట్ల కృపను చూపమని, దయను చూపమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. ఏ బిడ్డలు మరణాంధకారములో, వ్యాధులలో, శోధనలలో, ఐసీయూల్లో నాయనా బాధపడుతూ, వేదన పడుతూ నాయన, రోగములతో నాయన పీడింపబడుతూ ఉన్నారో సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడా, మీరే వ్యాధిని భరించిన దేవుడు నీవు నాయన. స్వస్థపరచు దేవుడు మీరు తండ్రి. మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయము చేయండి అయ్యా. ఈ నాయన వాగ్దానం చూసిన బిడ్డలలో ఏ మరణాంధకార నాయన వ్యాధులు ఉన్నాయో, ఏ సమస్యల్లో ఉన్నారో, యేసునామమున స్వస్థపరుచుదురుగాక, మీ సాక్షులుగా నిలువబెట్టుదురుగాక అయ్యా. అలాగే తండ్రి, ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుషుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను అయ్యా, వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించమని, గర్భఫలములు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. కుటుంబాలు నాయన తండ్రి ఆర్థికముగా చితికిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. మీరే సహాయము చేయండి. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. సమృద్ధి దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. చదువుకుంటున్నటువంటి బిడ్డలు చక్కగా చదువుకునే జ్ఞానమును దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, సమయాన్ని వ్యర్థపుచ్చకుండా, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వ్యర్థపుచ్చకుండా బిడ్డలు చదువుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, గర్భఫలములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రయాణాలను దీవించమని, క్షేమకరముగా వారి గమ్య స్థానాలను చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడ, దేశములో నాయన అయా శాంతిని, సమాధానమును దయచేయండి అయా. తన ప్రతి ఒక్క ప్రజలను అయా చక్కగా పరిపాలించే జ్ఞానమును అయ్యా నాయకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి వారిని నశింపజేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అయ్యా, నీవేనైనా తండ్రి మా దేశాన్ని కాపాడమని అడుగుచూ ఉన్నాం అయ్యా. నీవేనైనా ప్రభు కృపను చూపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీవేనైనా సహాయము చేసి అయ్యా ప్రతి వేదన తొలగించి సంతోషమును దయచేయండి. ప్రతి శ్రమను తొలగించి ఫలితమును దయచేయండి. మీ కృపలో ప్రతి కుటుంబాన్ని వాత్సల్యముతో వర్ధిల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.